10 పుల్లు కోసం వేల మంది చెంచుల్ని మీరు నాశనం చేస్తారా? వేల మంది చెంచుల జీవితాలను ఆడుకుంటారా? మీరు చెంచు జాతిని సర్వనాశనం చేస్తారా? ఇదేనా మీరు చదువుకున్నది? ఇదేనా మీ జ్ఞానం? ఇదేనా మీ సంస్కృతిని? తోటి మనిషిని చంపడమేనా మీకు ఉన్నది? మన ఆదివాసీ తెగల హక్కుల కోసం పోరాడి చిన్న వయసులో ఏదో 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు పోరాడి మరణించలే, బతికింది 25 ఏళ్లే. కానీ 150 సంవత్సరాల తర్వాత కూడా ఆదివాసీ గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిండు. ఆదివాసీల్ని దోచుకున్నటువంటి వలసవాదుల గుండెల్లో బెబ్బుల్లాంటి నిలుస్తున్నాయి. ఆయన గర్జిస్తుండు. ఆయనే బిర్సా ముండా. మన హక్కుల్ని దోచుకునే వారికి ఒక సింహ స్వప్నం ఆయన బిర్సా ముండా. అటువంటి వీరుడి జయంతి ఈ రాష్ట్రంలో అచ్చంపేటలో కాదు, ఈ దేశంలోనే అత్యంత ఘనంగా చేసినటువంటి చెంచు జాతికి యావత్ ఆదివాసీ సమాజం తరపున శిరస్సు వంచి పాదాబంధం చేస్తున్నాం. బిర్సా ముండా జయంతి ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాయి. కానీ ఈ స్థాయిలో ఈ యొక్క నల్లమల అడవులలో సుదూర ప్రాంతాల్లో చెంచుపేటల నుంచి ఇన్ని వేల మందిని కూడా తీసుకొచ్చి ఒక ఉత్సవాన్ని చేసినటువంటి మరి ఎక్కడ అధికారులు కానాలి. కానీ ఇవాళ చెంచులు బయటకు వస్తున్నారంటే కలెక్టర్ నుంచి మొదలుపెట్టి పోలీస్ అధికారులు ఆఖరికి రాజకీయ నాయకులు కూడా ఆదివాసీ మహిళలు వస్తే కాళ్ళు నిరగొడతాం, జై ఆదివాసీ అంటే కేసులు పెడతాం. అదా ఒక ఎమ్మెల్యే స్థాయికి ఉండేటువంటి వ్యక్తికి ఇదేనా నువ్వు గెలిచింది? రేపటి రోజున నువ్వు ఇదే చెంచు పెట్టెల దగ్గరికి, ఇదే చెంచు మహిళల దగ్గరికి ఏ రకంగా వెళ్ళి ఓట్లు అడుగుతావు? నువ్వు అది గుర్తుపెట్టుకో. నువ్వు నీ దగ్గరికి చెంచు మహిళలు రారు. ఎక్కడికి తిండి పెట్టమని ఎవరు నిన్ను అడగరు, మమ్మల్ని చూడమని ఎవరు అడగరు. కానీ నువ్వు ఓట్లు ఇచ్చిన మాత్రం అదే చెంచు పెట్టెల మహిళల దగ్గరికి వెళ్ళి భిక్షాం దేహి అన్నట్టు నాకు ఓటు ఏమని అడుగుతావు? నువ్వు ఒక బిచ్చగాను. నువ్వు నీ సంగతి అప్పుడు నీ కాళ్ళు విరగొట్టు వాళ్ళందరూ చెంచుపేటల దగ్గర. ఈ చుంచు రామకృష్ణ చెంచులకి చుంచుకి ఎన్నో ఏళ్ళ అనుబంధం. మైపతనం గారు చెప్పినట్టు రక్త సంబంధం ఉన్నది ఇక్కడ. నీకు కనపడది మా నరాల మా డిఎన్ఏ ఉంది. అవన్నీ కూడా లమ్మడం దొరికించిన పెద్ద సమస్య కాదు మాకు. మేము ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం. మేడారం జాతర నాటికి ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తొలగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఒకవేళ మీకు చేత కాకపోతే బిర్సా ముండా నేర్పిన పోరాటం మాకు తెలుసు. ఇప్పటికి ఇంకా విల్లంబులు బాణాలు మా దగ్గర మా పెద్ద ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకా కొమరం భీం నేర్పినటువంటి తుపాకు గొట్టాలు కూడా ఇంకా మా దగ్గర పాతవి చాలా ఉన్నాయి. ఇంకా స్వయం గంగులు వాడిన పదునైన కత్తులు బాకులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంకా మా సమ్మక్క సార్లమ్మ ఇచ్చిపోయినటువంటి బాణం కూడా నా చేతులు ఇక్కడే ఉంది. ఇంకా మా జాతికి చెందినటువంటి పోరాట వీరుల మరి వారసత్వంగా వచ్చినటువంటి అనేక ఆయుధాలు ఉన్నాయి. వీటితో తలుచుకుంటే వలస వచ్చినటువంటి గోరు బంజారా లంబాడి బంజారు సుగాలని తరిమి కొట్టడం పెద్ద సమస్య కాదు. మీరు ప్రజాస్వామ్య దేశంలో బతున్నాం కాబట్టి, ప్రజాస్వామ్యంగా ఉండాలి కాబట్టి, రాజ్యాంగాన్ని గౌరవించాలి కాబట్టి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 నిబంధన మేరకు మేము అడగాలి కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మేము సుప్రీంకోర్టు ఏదైతే మిమ్మల్ని అడిగిందో ఆర్టికల్ 342 ప్రకారం వాళ్ళని కలిపినా లేదని సమాధానం చెప్పడానికి మీకు ఇంత కాలం ఎందుకు పడుతుంది? మీ దగ్గర అధికార వ్యవస్థ లేదా? అధికారులు పనిచేయట్లేదా? ఐఏఎస్ ఐపీఎస్ నిద్రపోతున్నారా? ఆర్టికల్ 342 ప్రకారం కలిపినా లేదని చెప్పడానికి ఎందుకు మీకు ఆలస్యం అవుతుంది? సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఇప్పటికే 2 నెలలు అయిపోయినా సరే మీరు ఎందుకు నిద్రావస్థలో ఉంటున్నారు? ఇంకా పైపెచ్చు ఈ దేశ మూలవాసులు ఆదివాసులు అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతారు. ఎక్కడికక్కడ బిర్సా ముండా జయంతి చేయాలి, కొమరం భీం జయంతి చేయాలి, స్వయం గంగులు జయంతి చేయాలి, సమ్మక్క జాతర అంగరంగ వైభవంగా చేయాలి. ఇవన్నీ చేయాలి. కానీ అంతరించిపోయేటువంటి చెంచు జాతిని కాపాడాలన్న సోయి లేదా మీకు అంటున్నా నేను. అసలుకి మీ అధికారులకు సోయి లేదా అంటున్నా నేను. ఐఏఎస్ చదివిరు, ఐపీఎస్ చదివిరు, అసలు ఏం చదివింది మీరు? అసలు చెంచులు ఒక మనుషులు కాదా వాళ్ళు? ఆ మనుషులు ఉన్నటువంటి మరి వేరే మనుషులు తెగలు మీరు ఎక్కడి నుంచి చూశారు? మీరు అసలు మీ ఒంట రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీరు కూడా ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు కాదా? అసలు ఒక మనిషిని హింసించి వేధించి చంపేటువంటి గుణం మీరు ఎక్కడ నేర్చుకున్నట్టున్నా నేను. మీకు ఇవేనా నేర్పింది ఐఏఎస్ ఐపీఎస్? ఒక ఇక్కడ ఐటీఐ ఇన్ఛార్జ్ మరి పిఓ ఆయన అంటాడు, ఆదివాసీ ఆడబిడ్డలు అడవికి పోతే మీరు అడవికి ఎందుకు పోతున్నారు? మీరు అసలుకి మీకు ఏం పని ఉన్నది? మీకు చెంచుల జీవితమే అడవితో అనుసంధానమైన అనుబంధం ఉంది. దానికి వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా మరణించేంత వరకు కూడా అడవితోనే అనుబంధం. వాళ్ళ పిల్లలకి తిండి పెట్టాలన్నా, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వైద్యం కోసం ఏదైనా ఆకు బెరడో చెట్టు బెరడు తెచ్చుకొని నూరుకొని పిల్లలకి పోయాలన్నా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మొక్కుకోవాలన్నా సరే
ఆ అడవికే పోతారు వాళ్ళు. నీకు హక్కు లేదు, నీకు ఏముంది, అడవిని కాపాడే బాధ్యత మాత్రం నీకు. కానీ అడవిలో తిరిగే హక్కు కూడా నీకు లేదు అసలు. ఆనాడు నిజాం ప్రభుత్వం కూడా ఈ యొక్క చెంచు రిజర్వ్ ప్రకటించినప్పుడు కేవలం మన్ననూరు నుంచి పోయిన తర్వాత అప్పాపూర్ దగ్గర ఒక రిజర్వ్, ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని గెస్ట్ హౌస్ వరకే పోయింది నిజాం రాజు కూడా. గెస్ట్ హౌస్ దాటి ఏ రోజు కూడా చెంచు పెంటల ప్రాంతాలకు పోయిన దాఖలాలు లేవు. అటువంటి చెంచు రిజర్వ్ ని మాయం చేసి రికార్డు తారుమారు చేసి ఇవాళ ఏదో 1972లో టైగర్ రిజర్వ్ పెట్టినట్ట. ఒక 10 పులుల కోసం వేల మంది చెంచుల్ని మీరు నాశనం చేస్తారా? వేల మంది చెంచుల జీవితాలను ఆడుకుంటారా మీరు? చెంచు జాతిని సర్వనాశనం చేస్తారా? ఇదేనా మీరు చదువుకున్నది? ఇదేనా మీ జ్ఞానం? ఇదేనా మీ సంస్కృతిని? తోటి మనిషిని చంపడమేనా మీకు ఉన్నది? కాబట్టి ఖచ్చితంగా మీరు మారండి. అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు మారకపోతే మాత్రం మా మార్గం మాకుంది, బిర్సా ముండా మార్గం. సాంస్కృతిక ఉద్యమం, మీ తుపాకులు, మీ యొక్క జైలు కేసులు, నిర్బంధాలు మమ్మల్ని ఏమి చేయలేవు. సాంస్కృతిక ఉద్యమంతో ఈసారి లంబడం తొలగిస్తాం. ఆ తర్వాత వలస వచ్చి మా ఏజెన్సీలో, మా భూభాగంలో మా భూముల్ని, మా విద్యా ఉద్యోగాల్ని, అదే విధంగా మీ మొక్కేటువంటి క్షేత్రాల్ని, మా దేవుణ్ణి ఎట్లయితే మీరు ఆక్రమించుకున్నారో మీ అంతటా మీరు తరిమి మీరంతా మీరు వెళ్ళిపోయేంత వరకు కూడా మేము పోరాడుతున్నాం తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలోని 9 తెగలే కాదు, ఆంధ్రప్రదేశ్ లోని తెగలే కాదు, ఈ యొక్క 5వ షెడ్యూల్ ప్రాంతంలోని అన్ని ఆదివాసీ తెగల్ని ఐక్యం చేసుకుంటూ భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా జైపాల్ సింగ్ ముండా గారు రాసినటువంటి ఈ యొక్క నియమ నిబంధనల అనుగుణంగా మా హక్కులు, మా చట్టాలు దక్కేంత వరకు నిరంతరం పోరాడతాం. అవసరమైతే ఇక మేము చెప్పేది లేదు, చేసి చూపెడతాం. ఎందుకంటే ఓపిక, సహనం దేనికి ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటుంది ఆదివాసీలకు. ఒక్కసారి కనుక ఆదివాసీ లేస్తే, ఇవాళ చూసిండ్రు చెంచుపెంటల నుంచి ఇవాళ ఒక 1000 మంది మహిళలు గారు వచ్చింది. ఇవాళ 1000 మంది మహిళలు గారు అంటే మీరు అర్థం చేసుకోండి, రానున్న రోజుల్లో ఎంతటి ప్రమాదం వస్తే మీరు గుర్తించండి. అస్రాపేట్ లో 1000 మంది మహిళలు కలిసి పోయే మహిళలు కదిలిండ్రు. అదేవిధంగా ఆదిలాబాద్ లో 1000 మంది గోండు మహిళలు కదిలిండ్రు. ఇక మీరు చూడండి, రానున్న రోజుల్లో వేల మంది మహిళలు కదిలితే మాత్రం మీ ప్రభుత్వాలు కూలిపోక తప్పదు. మీ అధికారులు ఫారెస్ట్లో కూడా అడుగు పడడానికి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఈ యొక్క నల్లమల చెంచు ప్రాంతం, నల్లమల చెంచు సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లంబడం తొలగించడానికి ఒక పక్క పోరాటం చేస్తూనే చెంచులపై జరిగేటువంటి యొక్క దాడులని, నిర్బంధాలని, మరి అన్నింటిని కూడా కుట్రల్ని కూడా అడ్డుకోవడానికి మా యొక్క 9 తెగల జేఏసీతో పాటు తుడుందెబ్బ మహిళా చైతన్య శక్తి మహిళా సంఘం మరి కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలతోటి ఈ యొక్క 9 తెగలు కూడా మీ అండగా దండగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.